మన చుట్టుపక్కల చూసుకుంటే ఎన్నో మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో మంచివి ఉంటాయి, పిచ్చి మొక్కలు ఉంటాయి. కానీ పిచ్చి మొక్కలను చూసి పీకి పడేసే వాళ్ళు కూడా ఉంటారు. అయితే మీకు తెలుసా ఆ పిచ్చి మొక్కల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని? ఆ ప్రయోజనాలు గనక మీకేంటో తెలిస్తే వాటిని పీకడం పక్కన పెడితే మీ ఇంట్లోనే పెంచుకుంటారు. అయితే రండి, ఇప్పుడు మనం ఈ వీడియోలో మన చుట్టుపక్కల పెరిగే మనం పిచ్చి మొక్కలు అనుకునే ఔషధ మొక్కలను చూద్దాం. ఈ వీడియోకి మంచిగా రెస్పాన్స్ వస్తే ఈ టాపిక్ మీద మరెన్నో వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే అలాంటి విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అయితే చేయాలో వద్దో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అపామార్గ, దీనిని ఉత్తరేణి అని కూడా అంటారు. ఇది మన చుట్టూ రోడ్ల పక్కన పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. దీని ఆకులు చిన్నగా గరుకుగా ఉంటాయి. విత్తనాలు ముళ్లతో కూడిన గుత్తులుగా ఉంటాయి. అవి మన బట్టలకు కూడా అతుక్కుంటూ ఉంటాయి. దీని వేర్లు, ఆకులు, విత్తనాలు అన్ని ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మొక్క యొక్క ప్రయోజనాలు చూసుకుంటే దంత సమస్యలు, చుగులవాపు, రక్తస్రావం ఉంటే దీని ఆకులను నమిలితే ఉపశమనం కలుగుతుంది. దీని విత్తనాల పొడిని టూత్ పౌడర్ గా కూడా వాడుతారు. మూత్ర సంబంధిత సమస్యలు, కిడ్నీలో రాళ్లు ఉంటే దీని వేర్లను ఎండబెట్టి పొడి చేసి నీటిలో కలిపి తాగితే రాళ్లు కరుగుతాయి. జ్వరం, దగ్గు, ఆస్తమా, దీని ఆకులను నీటిలో మరిగించి కషాయంగా తాగితే ఉపశమనం కలుగుతుంది. పాము కాటు, పాము కరిచినప్పుడు దీని వేర్లను నూరి ఆ గాయంపై రాస్తారు, అలాగే తాగుతారు కూడా. దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అంటే ఇది బ్యాక్టీరియాను చంపగలదు, వాపును తగ్గించగలదు. దీని వేర్లను ఎండబెట్టి పొడి చేసి 1-2 గ్రాములు నీటిలో కలిపి రోజు తాగవచ్చు. ఆకులను 10 నుంచి 15 గ్రాములు తీసుకుని నీటిలో మరిగించి కషాయంగా తీసుకోవచ్చు. అయితే దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపులో సమస్యలు వస్తాయి. కలోట్రోపిస్ ప్రోసెరా అంటే జిల్లేడు, ఇది ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది. దీని ఆకులు పెద్దగా మందంగా ఉంటాయి. దీని ఆకులను తుంచితే తెల్లటి పాలు లాంటి రసం వస్తుంది. అయితే ఈ మొక్క యొక్క ప్రయోజనాలను చూసుకుంటే చర్మ వ్యాధులు, ఎగ్జిమా, గజ్జి వంటి చర్మ సమస్యలు ఉంటే దీని ఆకులను వేడి చేసి ఆ భాగంపై కట్టుకడతారు. కీళ్ల నొప్పులు ఉంటే కూడా దీని ఆకులను వేడి చేసి ఉపయోగిస్తారు. ఆస్తమా, దీర్ఘకాలిక దగ్గు ఉంటే దీని ఆకుల రసం 1-2 చుక్కలు తేనెతో కలిపి తీసుకుంటారు. పులిపిర్లు ఉంటే దీని ఆకుల రసాన్ని రాస్తారు. దీంట్లో కార్డియాక్ గ్లైకోసైడ్స్ ఉంటాయి. ఇవి గుండె సంబంధిత చికిత్సలో ఉపయోగపడతాయి. దీని ఆకులను వేడి నీటిలో ఉడికించి కషాయంగా 1 టీ స్పూన్ తీసుకోవచ్చు, లేదా రసాన్ని బాహ్యంగా రాయవచ్చు. అయితే దీని పాలు లాంటి రసం విషపూరితం, కంటిలో పడితే హాని కలుగుతుంది. కాబట్టి దీనిని జాగ్రత్తగా వాడాలి. వైద్య సలహా లేకుండా అంతర్గతంగా తీసుకోకూడదు. కలాంచో పిన్నాట, దీన్నే గాండ్ల ఆకు పత్రజీవి అని కూడా అంటారు. ఈ మొక్క ఆకులు మందంగా రసంతో నిండి ఉంటాయి. దీని ఆకుల అంచుల నుంచి కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి. అందుకే దీనిని పత్రజీవి అని అంటారు. అయితే దీని ఉపయోగాలు చూసుకుంటే గాయాలు, కాలిన గుర్తులు, చర్మ సమస్యలు ఉంటే దీని ఆకుల రసం రాస్తారు. తలనొప్పి, జ్వరం ఉంటే దీని ఆకులను వేడి చేసి నుదుటిపై కడతారు. మూత్ర సమస్యలు, కడుపు నొప్పి ఉంటే దీని ఆకుల కషాయం తాగుతారు. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. దీని ఆకుల రసం 1-2 టీ స్పూన్లు తీసుకోవచ్చు, లేదా 10 నుంచి 15 గ్రాముల ఆకులను నీటిలో మరిగించి కషాయంగా తాగవచ్చు. దీనిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపు ఉబ్బరం వస్తుంది. ఇక తర్వాతది అశ్వగంధ. ఇది ఒక చిన్న పొదలాంటి మొక్క. దీని వేర్లు చాలా గట్టిగా ఉంటాయి. ఇది ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. శరీరానికి శక్తిని, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నిద్రలేమి సమస్య ఉంటే పాలలో దీని వేర్ల పొడి కలిపి తాగితే మంచి నిద్ర పడుతుంది. పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను మెరుగుపరుస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. దీని వేర్ల పొడి 1 లేదా 2 గ్రాములు పాలలో లేదా నీటిలో కలిపి తీసుకోవచ్చు. గర్భిణీలు, అధిక రక్తపోటు ఉన్నవారు దీనిని వాడకూడదు. శతావరి, ఇది తీగ జాతి మొక్క. దీని వేర్లు స్త్రీలలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. గర్భధారణ సమయంలో బలాన్ని ఇస్తుంది. జీర్ణక్రియను, రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. దీని వేర్ల పొడి 1 టీ స్పూన్ పాలలో కలిపి తీసుకోవచ్చు. అలర్జీ ఉన్నవారు దీన్ని జాగ్రత్తగా వాడాలి. బ్రహ్మి, ఇది తడి ప్రాంతాల్లో పెరిగే చిన్న మొక్క. దీని ఆకులు చిన్నవిగా, గుండ్రంగా ఉంటాయి. ఈ మొక్క జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. ఆందోళనను తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా బాగా సహాయపడుతుంది. దీని ఆకుల రసం 1 లేదా 2 టీ స్పూన్లు లేదా ఈ ఆకుల పొడిని తేనెతో కలిపి తీసుకోవచ్చు. దీనిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపులో సమస్యలు వస్తాయి. గుగ్గులు, ఇది ఎడారి ప్రాంతాల్లో పెరిగే చెట్టు. దీని బెరడు నుంచి రెసిన్ వస్తుంది. ఊబకాయం, కొలెస్ట్రాల్, కీళ్ల నొప్పులకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో లిపిడ్లను తగ్గించే గుణం ఉంది. ఈ చెట్టు యొక్క రెసిన్ ను కలెక్ట్ చేసి పొడి చేసి టాబ్లెట్ గా తీసుకోవచ్చు. అయితే దీన్ని గర్భిణీలు వాడకూడదు.
పునర్నవ ఇది పాకే మొక్క. దీనికి గులాబీ లేదా తెల్లటి పువ్వులు ఉంటాయి. కిడ్నీ సమస్యలు, వాపులు, రక్తాన్ని శుద్ధి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనిలో డయూరెటిక్ గుణాలు ఉంటాయి, అంటే మూత్రాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీని ఆకులు లేదా వేర్ల కషాయం 1-2 టీ స్పూన్లు తీసుకోవచ్చు. దీనిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తపోటు తగ్గే అవకాశం ఉంది. కర్పూరవల్లి ఇది సుగంధ ఆకులతో కూడిన మొక్క. దీన్ని ఇంటిలో సులభంగా పెంచుకోవచ్చు. జలుబు, దగ్గు, శ్వాస సమస్యలకు దీని ఆకుల రసం బాగా పనిచేస్తుంది. దీంట్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి, అంటే సూక్ష్మజీవులను చంపగలదు. దీని ఆకుల రసం 1-2 టీ స్పూన్లు తేనెతో కలిపి తీసుకోవచ్చు. సాధారణంగా ఇది సురక్షితం, కానీ అలర్జీ ఉన్నవారు జాగ్రత్తగా వాడాలి. చిరిబిల్వ ఇది 15-20 మీటర్ల ఎత్తు వరకు పెరిగే పెద్ద చెట్టు. దీని బెరడు, ఆకులు ఔషధంగా ఉపయోగపడతాయి. చర్మ వ్యాధులు, గాయాలు, వాపు తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీని బెరడు లేదా ఆకుల కషాయం 1-2 టీ స్పూన్లు తీసుకోవచ్చు. దీనిని ఎక్కువగా వాడితే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఔషధ మొక్కలు ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనవి. అయితే వీటిని ఉపయోగించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా జిల్లేడు వంటి విషపూరిత గుణాలు కలిగిన వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేసి చెప్పండి.